ఒకే క్లాస్ ఒకరే ఉన్నారు టీచర్ కదా ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో ఏం చేస్తారు అంతే అందరినీ కలిపి అది ఉప్పు నీళ్ళు బోర్ చేయండి సార్. అసలు మాకు వచ్చేదే పొలాయిలు వారానికి ఒక్కసారి వస్తాయా? అవి ఉంటే ఏమో కొంచెం నీళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది సార్. వచ్చేది వారానికి ఒకసారి 12 నీళ్ళు బోర్ చెప్పి చాలా మంచిది ఏముంది మా కమిషనర్ గారికి ఐస్ క్రీమ్ ఉన్నాయి ఇద్దాం. ఎన్ని అమ్మేస్తావు ఈరోజుకి? ఎన్ని చేస్తావు ఇవన్నీ? ఇక్కడ సాయ పట్టుకో రాలేసి ఉంటుంది సార్. అది మోటార్ స్ట్రక్ అయిపోయింది సార్, రావట్లేదు. సో మళ్ళీ ఏమన్నా హ్యాండ్ బోర్కి ఏమైనా ట్రై చేస్తాను సార్. హ్యాండ్ బోర్ అన్నా పెట్టిస్తాను ఫస్ట్ ఫ్లష్ చూడు, లేకపోతే పెద్ద పెద్ద పనులు చెప్తావు కదా, డబ్బులు కావాలి, డబ్బులు చిన్న పనులు టగడగా చేసే దగ్గరుండి చేయించాలి ఇవన్నీ. మీరు అవునా తల్లి? ఇంకొకటి వాటర్ ముందుకు పోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఏదన్నా అక్కడ వరకు స్టాప్, అక్కడ వరకు స్టాప్. నీళ్ళన్నీ ఇట్లనే కాల్ చేశాను సార్. మరి ఎట్లా చేయాలా? కానీ పుడికన తీయించాలి కదా. ఇట్లా ఉంది, ఇట్లా చూడు చూసావా? సార్ ఒక్కరు వచ్చి చెప్పమని వచ్చినాం, కలిసినాం సార్. కాల్ చేస్తాను, అదే లాస్ట్. ఇంతవరకు అసలు లేదు. దోమలు అయితే వివచ్చంగా ఈవినింగ్ అయితే తర్వాత ఉంది సార్. లేకపోతే నా నెంబర్ తీసుకొచ్చి పని చేయట్లేదు. తర్వాత రోడ్డు కూడా ప్రాబ్లం ఉంది సార్. వర్షం వస్తే అసలు నడవడానికి రాస్తారు. రోడ్లు చాలా ప్రాబ్లం ఉంది సార్. అదే సార్ ఈ రోడ్లు భయంకరంగా ఉంది కదా. అసలు ఏం ఇదే సమస్య, ఇది ప్రధానమైన సమస్య. కాలువలు ఇది రాసిన ముందు బాగుంది, కానీ వచ్చినాక తర్వాతనే సెంట్రల్ సెక్రటరీ ఆటోలు పోవడానికి చేసుకున్నారా? అది పడిపోయినాయి అట్లా. మేము ఆల్రెడీ బెడ్ వేసుకున్నాం సొంతం ఇల్లు కట్టుకుంటప్పుడు. అది కూడా రెండు బండ్లు వేసుకుంటే పోయేది. ఇవన్నీ తీయించేసి రెండు బండ్లు వేసినాము. అమ్మకున్నాయి కదా, అట్లాంటి బండ్లన్నా వేస్తే సరిపోదు ఆటోలు పోవడానికి. లేకపోతే బెడ్ వేసుకున్నాం సార్. తిరగగా పోయినాయి. కనీసం ఒక్క రోజు కూడా ఇవి వేసిందే కానీ ఒక్క మున్సిపాలిటీ అతను కూడా కాలువ తీసింది లేదు సార్. తీయించరా ఇవన్నీ? ఇట్లా ఇద్దరు ముగ్గురు దొడ్లు కానీ లేవు సార్. ఇళ్లలో ఉన్నాయి, పొట్టాల్లో ఉన్నాయి. పొట్టాల్లో లేవు. నీళ్ళు ఎక్కడ పోయే అవకాశం అయితే లేవు. ఎవరింటికాడ ఇదే ఇక్కడ మామూలుగా
ఎవరి పనిలో ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయంటే వాళ్ళు వీక్గా ఉన్నారు అంతేనా? నువ్వేం సెక్రటరీ అమ్మా? ప్లానింగ్ సెక్రటరీ. మళ్ళీ గుడికి వస్తా. ఇవన్నీ ఇట్లా పెట్టి గుడి చేశా. వీళ్ళు ఎక్కవేమో ఎక్కకపోతే ఏం చేస్తా? మోటార్ బయట కొడతామా? ఏం చేస్తాం? మోటార్లు వేసింటే అదే అక్కడ 4 ట్రిప్పులు గొలుసు అయిపోయాను. ఆడళ్ళు అడుగులు పోసుకున్నారు సార్, పిల్లలు అడుగులు పోసుకుని వస్తారు కదా, ఇబ్బంది ఉండదు. ఇంజనీర్ గారు రేపు చేస్తాం. రేపు ఆయన మీకు ఎందుకు యాక్షన్ దిగుతాడు, పెద్ద మనిషి దిగుతాడు. అదొస్తే మాకు గుడయ్యా కనుక్కుంటాలి. బాగున్నారమ్మా? వెల్ఫేర్ సెక్రటరీ సార్ అది ఏది మార్చుకున్నారు? వయసు మార్చుకున్నావా? ఎందుకబ్బా? చిన్నకుండా టీ షర్ట్ వేసుకొని నువ్వు తక్కువ వయసు రాయించుకున్నావు ఏంటి? తక్కువ రాయించుకున్నాడు చెప్పు. నువ్వు ఎందుకు రాయించుకున్నావు? పెద్ద మనిషి కలర్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని తెలీదు అప్పుడు. ఏజ్ కరెక్ట్ చేయడం వస్తుందా? చేసినారు సార్, ఏజ్ కరెక్ట్ చేసినారు సార్, కానీ పాన్ కార్డు అవన్నీ పెట్టినా కూడా రిజెక్ట్ అయింది సార్. అయ్యో, మళ్ళీ ఇప్పుడు ఏమన్నా వస్తే చేయాలి సార్. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ పెట్టాం సార్, పెద్ద ఆయన కదా. సరే ఈసారి సరైన వయసు పెట్టు చేద్దాం, రాకపోతే ఏం చేయాలి చూద్దాం. సరేనా? నమస్తేమా, బాగున్నావా? నమస్తేమా, బాగున్నావా? నమస్తేమా, బాగున్నారమ్మా? రోడ్ యాడ్ ఉంది అసలు. రోడ్ ఎట్లా? రోడ్ యాడ్ ఉంది కదా, చూపించాలి కదా. రోడ్డే లేదు, మళ్ళీ రోడ్డే లేదా? ఎట్లా ఉన్నాం కదా. క్లీన్ చేయిస్తారు. ఫస్ట్ క్లీన్ చేస్తే రోడ్ అనే కనిపించాలి కదా, తర్వాత సంగతి తర్వాత. అవునమ్మా, చేద్దాం. రోడ్డు రావాలి ఫస్ట్ నీట్గా, దాన్ని చేసి మళ్ళీ కదా. ఇట్లాంటి రోడ్లు 25 ఉన్నాయి ఇక్కడ, 25 రోడ్లు రోడ్లు కాబట్టి ఇట్లాగే ఉండిపోతాయి. కానీ అది క్లీన్గా లేకపోతే పాములు కూడా వస్తాయి. పాములు దండిగా ఉండవు, చాలా పాములు అట్లా ఉండవు. బయట కూర్చున్నాలంటే భయం, ఇండ్ల ముందు ఇట్లా 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 అంతే తిరుగుతాయి. క్లీన్గా పెట్టాలి. ఇవన్నీ చేసి పెట్టి క్లీన్ చేయిస్తాను, తర్వాత క్లీన్గా పెట్టుకోవాలి, లేకపోతే పాములు నేను కొన్ని अभी वॉलंटियर रहता नहीं रहता नहीं मालूम, तो पहले का गवर्नमेंट है ना वॉलंटियर का. अभी देखते हैं क्या करते हैं, चंद्रबाबू नायडू क्या डिसाइड करते हैं देखते हैं, वो हिसाब से कर लेंगे. ठीक है చెత్తంతా పోదంతా కన్నా చేస్తారు. ఆ మూత ఒకటి పెట్టిస్తే లేకున్నప్పుడు చెత్త చేయడం. చెత్త పొట్టు శానిటరీ సెక్రటరీ చెత్త ఈసారి వస్తాను ఫస్ట్ ఇక్కడ పెట్టి రెడీగా లేవంట. అదేం లేదు. సరే ఈసారి ఇల్లు మార్చి ఏప్రిల్లో అప్లై చేయండి. మనకు పోతులను
गरीब आदमी को आप कौन खाने है? वाले इसके साथ रहते क्या? हमें हस्बैंड इसे क्यों घर नहीं दिया आपने? చెప్పాలా మీకే అడుగుతారు టిట్కో వచ్చాయి కదా మమ్మీకి టిట్కోలు వచ్చాయి కదా वो अपार्टमेंट आज नहीं दिए वो? नहीं है हम अपार्टमेंट वो जगह नहीं उनके तो भी नहीं है हमना नहीं है ठीक है, आप सचिवालय में जाके लिखा लेना, ठीक है? करते रहना, समझ में? जब भी उनको याद रहता आप यहाँ कोने पे घर नहीं है बोल के, नहीं तो उन लोग बोलते सर हमको समझ में नहीं आया बोल के, ठीक? यहाँ बच्चा है ना ये प्लानिंग अम्मा इकड़ा मैं भी बोलता हूँ उनको आप कंप्लेन महीने को यहाँ पर जाके मिलते रहना, अगर काम होता नहीं होता महीने के एक बार मिलना ना, नहीं तो कैसे आपके घर मैं तो एमएलए बन के आपके घर पे सब लोग आते क्या घर पे मैडम है ना माँ? नहीं अभी कोई देखे क्या कोई एमएलए आप घर पे कहाँ से क्या है परेशान है कभी देखे क्या? ये मैडम रहती ये घर वगैरह देख लेते हैं, ठीक है? कभी कभी जाके मिलते रहना, हाँ बोलना ऐसे नहीं घर नहीं है आए तो हमको लिखा के दो बोल का महीने को एक बार जब भी काम नहीं रहता घर पे ऐसे जाके सचिवालय से मिल के जाओ, आ जाते ना? चलो కదా పిల్లలకి లేడీస్కి చాలా ఇబ్బంది లక్ష్మి ఏమో లేదు బయట మేయకు లేదు वो भी वो ग्वालों को चढ़ को देखते हैं बाथरूम को గోడెక్కేది గోడ ఎక్కి చూసేది अब मुजरम बयట बाथरूम बाहर अगर बाहर बाथरूम बनाए ना खराब हो जाता, कोई मेंटेन करने वाला नहीं रहता। आपका घर के साथ मैं लेटरिन देने को तैयार हूँ, ठीक है? आप बना लो घर पे बना लो, समझ में? पैसे देंगे म्यूनसिपालिटी की तरफ से, मार्च अप्रैल में पैसे आता है, पैसे घर का हर एक घर का थोड़ा पैसे देंगे, आप बना लो खुद। अच्छा सर वो अच्छे है ना, मेंटेन करना आसान होता है। अगर हमारा है तो मेंटेन करते हैं, नहीं तो कौन हम बाहर आ गए तो ऐसे खराब हो जाता, बाद में क्या करेंगे? पैसे भी खर्चा और मेंटेनेंस भी बेकार कर लेते हैं हम, ठीक है? 3 నెలల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే నరేంద్ర మోదీ గారు పంపిస్తున్నటువంటి పథకాలు పంపిస్తున్నటువంటి సంక్షేమం వీటన్నిటిని ఒకసారి బేరీజు వేసుకొని ప్రజల్లోకి వెళ్ళి 100 రోజుల్లో మనం చేసినటువంటి విషయాలని మన ప్రోగ్రెస్ రిపోర్ట్ని ప్రజల ముందు ఉంచండి, ప్రజల ఆమోదం తీసుకోండి, ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా వెరిఫై చేయండి, ఇంకా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయా, మన పథకాల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకా కొత్తగా పథకాలు పెట్టే సందర్భంలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకోండి అనే దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ఆదోనిలో ఉన్నటువంటి 23వ వార్డులో తిరుగుతా ఉన్నాం. ఇక్కడ భాస్కర్ రెడ్డి కాలనీ, మిగతా వైఎస్ఆర్ కాలనీ ఈ ప్రాంతాల్లో తిరుగుతా ఉన్నాం. పొద్దున 6:30 7 గంటలకు వచ్చాం, ఇప్పుడు 11:30 టైం అవుతా ఉంది. 11 దాకా మేము జనాల మధ్య తిరిగి విషయాలను ప్రతి ఇంటికి టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరిని ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ పలకరిస్తా, ఏమిటి వాళ్ళకున్న సమస్యలు, ప్రభుత్వం ఇలా అనుకుంటుంది ఇలా చేస్తుంది, మీరు సంతోషంగా ఉన్నారా? చాలామంది సంతోషంగా ఉన్నామండి, దుర్మార్గ పాలన పోయింది, జగన్మోహన్ రెడ్డి పాలన పోయింది, రౌడీలు గుండాలు లేకుండా పోయినారు, ఊరంతా హాయిగా ఉంది. కానీ కొన్ని వసతులు లేవు, మాకు రోడ్లు లేవు, డ్రైనేజీల సమస్య ఉంది, అలాగే కొన్ని మరుగుదొడ్ల సమస్య ఉంది అని వాళ్ళ సమస్యలు అడిగి చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు, లేదా మిగతా సచివాలయ సిబ్బంది వచ్చారు, మిగతా ఆఫీసర్లంతా వచ్చారు, వీళ్ళందరూ కూడా నోట్ చేసుకుంటా ఉన్నాం. వీలైనంత వరకు తక్కువ ఖర్చులో వెంటనే అవ్వగలిగినవి, ఎందుకంటే ఇక్కడ చూస్తే 25 రోడ్లు సీసీ రోడ్లు వేయాలి, 25 రోడ్లు రాత్రికి వేయలేము, అంత డబ్బులు మున్సిపాలిటీ దగ్గర ఉండవు. కనీసం ఆ గుంతలన్నా పుడిచి కొంచెం డ్రైనేజీలు క్లీన్ చేసి ప్రజలకు ప్రస్తుతానికి లైఫ్ కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగా చేయగలిగితే బెటర్ అవుద్దని ఆలోచన చేస్తా ఉన్నాం. రేపటి నుంచే పని మొదలుపెట్టి చిన్న చిన్న వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఇన్ని రోజులుగా ఈ సమస్యలు తిష్ట వేసుకుని ఉన్నాయి కదా కాలంలో, దీనిపైన ఈ సమస్యల పైన ఇదే దుర్మార్గం అంటే, ఇప్పుడు 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ 10 ఏళ్ళు ఏం చేశాడు? నేను ప్రజలు అడుగుతున్నారు, అయ్యా మేము ఎప్పుడు ఒక ఎమ్మెల్యే ఇట్లా మా ఇంటింటికి వచ్చి గెలిచిన తర్వాత మమ్మల్ని అడగడం ఇప్పటిదాకా చూడలేదు మేము. అసలు ఎప్పుడో ఎలక్షన్లు వచ్చేవాళ్ళు,
ఎలక్షన్లు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా అట్లా టైం పాస్ చేసేవాళ్ళు. ఎప్పుడు మేము ఎమ్మెల్యే మొహం చూసేరుగా 10 ఏళ్లలో అని. నువ్వే మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మాదే కనపడుతున్నావు అని చెప్తున్నాను. అంటే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేకి కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ వాళ్ళకి ఆ ఆలోచన లేదు, ఆ జ్ఞానం కూడా లేదు. ప్రజల మధ్య తిరగాలని కానీ, ప్రజలతో ఉండాలని కానీ, ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని కానీ వాళ్ళకి ఆలోచన లేదు. ఆ ప్రభుత్వం అందుకనే చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేరే, దుర్మార్గమైన ప్రభుత్వం అది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పథకం ప్రభుత్వం. అలాగే పవన్ కళ్యాణ్ గారి రోజు చూస్తూ ఉన్నాం, ప్రతి చిన్న పెద్ద విషయాలన్నిటి మీద కూడా ఆయన తనదైన శైలిలో బ్రహ్మాండంగా ప్రజల మధ్యకి వెళ్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజల్ని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిద్దరు అడుగుజాడలు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి అడుగుజాడల్లో తప్పనిసరిగా ఆదోని అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలను సంతోషంగా ఉంచాలనే ప్రయత్నం నేను ఉన్నాను. ఇక్కడ మా జనసేన నుంచి ఇన్ఛార్జ్ మల్లప్ప గారు కూడా మాతో ఉన్నారు. పొద్దునుంచి తిరుగుతూ ఉన్నాం, ప్రతి ఇంటికి తిరిగి మా ఆఫీసర్లు, మా ఇంజనీర్లు గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి తిరుగుతా ఉన్నాం. తిరిగి ఎన్ని వీలైతే అన్ని సమస్యలను తీర్చాలనేదే మా లక్ష్యం. ఈ కూటమి ప్రభుత్వంలో సార్ ఇప్పుడు అంటే జనసేన, బీజేపీ, టీడీపీ, మరి మీ ముగ్గురు కలిసి తిరగడం లేదు సార్? ఎక్కడ వేరువేరుగా మీకు కనబడతలేదా? మీకు అట్లా లేదా? రోజుకు మా ఉదాహరణకి ఆదోనిలో మాకు 10 మంది లీడర్లు ఉన్నారనుకోండి, ప్రోగ్రాంలు 20 ఉంటాయి. 10 ప్రోగ్రాములు 20 మంది ఎలా తిరుగుతారు? ఒకరో దగ్గరికి పోతే తిరుగుతాం. మేము ఈ వీధిలో ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళని కలుపుకొని వెళ్తాం. అందరూ ఇక్కడే తిరిగితే మిగతా ఊర్లో ఎవరు తిరుగుతారు? ఆలోచన చేయండి కదా. ఏదో అవన్నీ విమర్శలు తప్ప అట్లాంటిది ఏమీ లేదు. ప్రశాంతంగా ఉంది, హాయిగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉంది. టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఓకే, రైట్.